నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. మరికొద్ది రోజుల్లో బొజ్జ గణపయ్య కొలువుదీరనున్నాడు. భక్తుల పూజలు అందుకునేందుకు పార్వతీపుత్రుడు రెడీ అవుతున్నాడు. అప్పుడే వినాయక చవితి సందడి మొదలైంది. పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత గుర్తెరిగిన ఉత్సవ కమిటీలు ఆ దిశగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి అంజయ్య కాలనీ ప్రాథమిక పాఠశాలలో సామూహిక నిమజ్జన కమిటీ చైర్మన్ ఆడారి కుమారస్వామి అధ్యక్షతన మట్టి విగ్రహాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మందపాటి జానకి రామరాజు, ఆకుల సంతోష్, అండిబోయిన మోహన్, వేగి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిదేవుడు ప్రథమ పూజితుడు. దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని కూడా ప్లాస్టిక్ భూతంతో పర్యావరణానికి హాని చేసి మోగ జీవులు సైతం ఆ ప్లాస్టిక్ నుంచి రక్షణ పొందలేక పరువు చాలిస్తున్న విషయం చూసాం. మరి 30 సంవత్సరాల క్రితమే ఆడారి కుమారస్వామి గారు రాబోయే తరాలు ఏ రకంగా ఉండాలన్న సదుద్దేశంతో ప్లాస్టిక్ని నిషేధించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఒక నినాదంతో మట్టి వినాయకుని మనం పూజించాలి అనే సంకల్పాన్ని 30 సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం అందరూ కూడా కుమారస్వామి గారికి పనేమీ లేదా, ఈ కార్యక్రమం ఇదని అన్ని వేరే రకంగా భావించే సందర్భాలు చూసాం. కానీ ఎవరు ఏమైనా కూడా సమాజం పట్ల తనకున్న బాధ్యతలు గుర్తెరిగి ఇప్పుడే చెప్పారు, ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాలు కొన్ని ఏరియాలో అమ్మకాలు జరుగుతున్నాయని మా సోదరుడు సంతోష్ చెప్తే, ఒక్క రోజులో అంతా మార్పు రాదు, మన పరిధిలో మనం చేసి కొంతవరకు సంతృప్తయ్యాం. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ముఖ్యంగా విద్యార్థులు, మీ ఇంటి దగ్గర ఉన్న మన తల్లిదండ్రులందరికీ కూడా మనం మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలంటే, మట్టి వినాయకుడిని మనం పూజించి ఆ మట్టి గణపతి తీసుకెళ్ళి మన నదులు, మన దగ్గర ఉన్న బావిలో కానీ నదిలో కానీ దాన్ని నిమజ్జనం చేస్తే ఆ మట్టి తాలూకా మట్టి చేరుతుంది. అక్కడ మట్టి చేరడం వల్ల అక్కడ ఒక మంచి వాతావరణం అక్కడ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి అవసరాలు కాబట్టి కూడా ఇసుక తవ్వేస్తుంటాం, కానీ దాంట్లోకి వెళ్ళి ఏది కూడా మనం చేర్చే పరిస్థితి ఉండదు. కానీ ఇటువంటి పరిస్థితి మట్టి వినాయకుని తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం ద్వారా